ఈ ఓపెన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాల వాళ్ళు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి 10,450 లోపు ఉంటే వీళ్ళందరూ ఉంటారు. దాని తర్వాత రానటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు వాళ్ళ కులాలలో ఉన్నటువంటి పోస్టులకు అనుగుణంగా 10 పోస్టులు ఉంటే, ఒకవేళ ఎస్టీలు 10 పోస్టులు ఉన్నాయనుకుంటే 10 పోస్టులకు 50 మందిని చూస్తారు. 10,450 దగ్గర కట్ ఆఫ్ మార్కు 75 అంటే ఈ 100 మందిని 10 పోస్టులకు 50, 15 50 మందిని ఎంపిక చేయాలి. ఎస్టీలను ఎంపిక చేసేటప్పుడు 50 మందిని ఇక 75 మార్కుల నుంచి కింది దాకా జల్లెడ పట్టుకుంటూ వస్తారు. అట్లా వచ్చినప్పుడు ఈ 50 మందిని లాస్ట్ ఉన్న 50 వాడిని సెలెక్ట్ చేసే కాడికి వచ్చేసరికి ఒకళ్ళు 65 మార్కులు ఉన్నాయనుకుందాం. ఎస్టీ కట్ ఆఫ్ 65. ఎస్సీ వాళ్ళకు ఒక 20 పోస్టులు ఉన్నాయి, 100 మందిని ఎంపిక చేయాలి. వాళ్ళది కూడా 75 కాడ నుంచి కింద ఉన్న వాళ్ళను 10 మందిని చూసుకుంటూ 20 మందిని చూసుకుంటూ వస్తారు. అట్లా వచ్చినప్పుడు వీళ్ళ కట్ ఆఫ్ మార్కు 60 దగ్గరనో 50 దగ్గర ఉండొచ్చు. అప్పుడు ప్రతి కులానికి సపరేట్ కట్ ఆఫ్ మార్క్ అనేటటువంటిది ఉంటుంది. అట్లా లేకుండా ఇప్పుడు ఏం చేసిర్రంటే 28,150 మొత్తం కూడా ఓపెన్ మెరిట్ లిస్టే. ఒక్కసారి ఓపెన్ మెరిట్ లిస్ట్ అన్నామో ఆ ఓపెన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఏ రిజర్వేషన్లు అయితే ఉన్నారో ఆ పిల్లలను మళ్ళీ వాళ్ళకున్న పోస్టులలో కన్సిడర్ చేయొద్దు. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ చెప్తున్నటువంటి ఒక నిబంధన. నువ్వు 28,150 ఓపెన్ మెరిట్ లిస్ట్ అని, ఈ ఓపెన్ మెరిట్ లిస్ట్లో కావాల్సినటువంటి వాళ్ళు ఎస్సీలు తక్కువ ఉంటే మళ్ళీ కింది నుంచి తీసుకొస్తామని, ఒక ఎగ్జాంపుల్ ఎస్సీలోనూ 100 మందిని చేయాలి, 28,150లో 95 మందే వచ్చిర్రు, ఇంకా 5ను కింద మించి తీస్తున్నాం. ఇట్లా చెప్పడం అనేటటువంటిది దుర్మార్గము. అది రూల్ ఆఫ్ రిజర్వేషన్కు విరుద్ధము. నువ్వు ఏ పద్ధతి అన్నా చెయ్యి, రాజ్యాంగ మౌలిక సూత్రానికి అనుగుణంగానే నీ రిక్రూట్మెంట్ ఉండాలనేటటువంటిది రాజ్యాంగాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళము, రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వాళ్ళము. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రాజ్యాంగాన్ని యొక్క ఆకాంక్షల్ని ముందు తరాలకు అందించాలనుకునేటోళ్ళం కాబట్టి ఆ 29 జీవో అనేటటువంటిది కొంతమందికి మేలు చేయడానికి వచ్చినటువంటిది. కాబట్టి ఈ రాజ్యాంగ ఉల్లంఘనలు అనేటటువంటివి ప్రభుత్వాలు తనకు అనుగుణంగా ముంగట చిన్న పనితో ప్రారంభిస్తాయి. ఆ చిన్న పనితో ప్రారంభమై లాస్ట్కు అసలు మొత్తం ఎత్తిపోతల పథకాలు చేస్తాయి. ఈ రిజర్వేషన్ మొత్తం ఎత్తిపోతల పథకానికి ఇక్కడే బీజం పడ్డదని మేము భావిస్తున్నాము. ఆ భావన వాస్తవము. ఆ వాస్తవం కాకుంటే నేనే 4 సార్లు ఆర్టీఐలు వేసిన, 2 అప్పీళ్ళకు పోయినాము, ఎందుకు మాకు ఇవ్వలేదు, ఎందుకు జిఆర్ఎల్ మొత్తం ఇవ్వలేదు, 28,150 మందికి ఎందుకు లిస్ట్ ఇవ్వలేకపోతున్నారు? అభ్యర్థి పేరు, అతనికి వచ్చిన మార్కులు, అతని కులము, అతడు ఏ జోన్కి అప్లై చేసిండు, అతను ఏ జోన్కి సెలెక్ట్ చేసినాము, లోకలా నాన్ లోకల్ అనేది ఎందుకు లేదు? ఇంకా ఈ నోటిఫికేషన్లో లోకల్ నాన్ లోకల్ అనేటువంటి అంశం చాలా దుర్మార్గమైనటువంటిది. ఇంకా విషయాలు చెప్పట్లేదు. ఇంకా విషయాల జోలికి అన్నిటికి పోతే ఇంకా చాలా పెద్ద పంచాయతీ ఉంది. ఒకటండి, ఈ నోటిఫికేషన్లో ఎన్ని రకాలుగా వయలేషన్ జరిగినాయంటే అన్ని రిజర్వేషన్లకు సంబంధించిన ఎస్టీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో తప్పు ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విధానంలో తప్పు ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్లను ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేసే విధానంలో తప్పు ఉంది, స్పోర్ట్స్ కోటా ఇంప్లిమెంటేషన్లో రిజర్వేషన్లో తప్పు ఉంది, ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ అప్లికేషన్లో తప్పు ఉంది, వర్టికల్ రిజర్వేషన్లు హారిజాంటల్ రిజర్వేషన్లకు వర్టికల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అవి తప్పు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ తప్పులు తడకలుగా ఉన్నాయి. అన్ని రిజర్వేషన్లకు సంబంధించినటువంటివే. వీటన్నిటిని కూడా మీరు ఒక 2 నెలల సమయం తీసుకొని అన్నిటిని పరిష్కరించి చేయమని చెప్పి మేము పోరాటం చేసినాం. మా పోరాటం యొక్క 5 నెలల పోరాటంలో మేము చేసినటువంటిది ఏంటంటే ఈ అంశాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద అంశాన్ని కూడా బుల్డోజర్లను పెట్టి ముందుకు పోతున్నారు కదా. ఆ బుల్డోజర్ను ఒక్కసారి ఈ జీవోల మీదకి తిప్పితే ఇవన్నీ కూడా సక్రమంగా అవుతాయి. ఆ బుల్డోజర్లను ఏందో గ్రూప్ 1 నోటిఫికేషన్ మీదకి తిప్పమని మేము అడుగుతున్నాం. అంతే, ఇక్కడ మేము కోరేది ఏదీ లేదు. ఖచ్చితంగా ఈ 29 జీవో ఏదైతే ఉందో ఆ జీవోను దుర్మార్గం దాన్ని పక్కన పడేసి 55 జీవోని తీసుకురావాలి. ఒక్కడు రాని, ఇద్దరు రాని, ఎవరన్నా రాని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, రాజ్యాంగ విలువలను పెంపొందించాలి. అదే మా యొక్క లక్ష్యం, అదే మా యొక్క స్ఫూర్తి, అదే మా పోరాటానికి మూలం. అది కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రాహుల్ గాంధీ గారి నుంచే తీసుకున్నాం. రాహుల్ గాంధీ గారే ఈ పోరాటానికి ఈ 29 జీవోకు స్ఫూర్తి ప్రదాత మాకెవరంటే రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారు ఏదైతే టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నారో మేము కూడా గరీబ్ వాళ్ళం అదే టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నాం.
రాహుల్ గాంధీ గారు మాకు అన్ని రకాలుగా స్ఫూర్తి. రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ బొమ్మలు పెట్టుకొని ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాం. ఇది కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలని చెప్తున్నాం. ఏ బీఆర్ఎస్ వాళ్ళ కండోలో, ఏ బీజేపీ వాళ్ళ తిండో, ఏ ఇంకొకరిదో చేసుకొని చేయడం లేదు. వాళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకున్నాం. మీకు ఇక్కడ వాళ్ళ ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పినా కానీ మాకు రాజకీయ విలువలు, రాజకీయాలు అంటగడుతున్నారు కాబట్టి అవి ఏం లేదు. మాకు అంటగడితే రాహుల్ గాంధీ స్ఫూర్తితోటి వీళ్ళు పోరాడుతున్నారు అని చెప్పి, ప్రియాంక గాంధీ ఇచ్చిన స్ఫూర్తితోటి ఉద్యోగాలు అడుగుతున్నారని చెప్పండి, సోనియా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి తల్లికి వీళ్ళు విన్నమించుతున్నారని చెప్పండి. అంతేగాని వేరే రకంగా చేయొద్దని రేవంత్ రెడ్డి గారికి మీడియా ముఖంగా ఒక్కసారి తెలియజేస్తున్నాం.